చేబ్రోలు మండలం సేకూరు గ్రామ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ముస్తాబు చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. శ్రీకృష్ణదేవరాయలు సోదరుడు అచ్యుతరాయలు సమయంలో నిర్మితమైన స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఏటా ముక్కోటి ఏకాదశి పర్వదినాన ప్రత్యేక పూజలు జరుగుతాయని అర్చకులు నారాయణం రఘురాం పేర్కొన్నారు. అలాగే సంక్రాంతి పర్వదినాన స్వామివారి తెప్పోత్సవం కనుల పండుగ జరుగుతుందని తెలిపారు. ఆలయం నుండి సంగ జాగర్లమూడి గ్రామ శివారు వరకు తెప్పోత్సవం జరుగుతుందని వారు తెలియజేశారు. ప్రత్యేకంగా అలంకరించిన పడవపై స్వామి అమ్మవారిని వేంచేసి విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందని భక్తులందరూ విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలని అన్నారు. దేవాదాయ శాఖ ఈవో రామకోటేశ్వరరావు ఆలయ ధర్మకర్తల పర్యవేక్షణలో వంశపారంపర్య అర్చకులు వైఖాన సాగమోక్తంగా ఉత్సవాలను నిర్వహించడం జరుగుతాయని అర్చకులు నారాయణం రఘురాం కమలాకర్లు వివరించారు. ఓం నమో వెంకటేశాయ. సేకూరు కూడలి వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందినటువంటి కూడలి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం సేకూరు గ్రామం, అట్లానే చేబ్రోలు మండలం, మన గుంటూరు జిల్లా కిందకు వస్తుంది. సంగమేశ్వర స్వామి సంగంజాగరమూడి సంగమేశ్వర స్వామి దేవాలయానికి కాలువ యువతల వైపు ఉన్నటువంటి అచ్యుతరాయల కాలంలో కట్టినటువంటి ఎంతో సర్వాంగ సుందరమైనటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో రేపు ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఎంతో వైభవంగా విశేష పూజా కార్యక్రమాలు, అట్లానే రేపు జరగబోయేటువంటి సంక్రాంతి రోజున కూడా స్వామివారి ఉత్సవమూర్తుల్ని తెప్పోత్సవంగా మన ఎదురుగా ఉన్నటువంటి బకింగ్హామ్ కెనాల్ కాలువలో స్వామివారిని తెప్పోత్సవంగా తీసుకొని వచ్చి జాగర్లమూడి సరిహద్దు వద్దకు తీసుకొని వచ్చి అందరి దర్శనార్థం అక్కడ ఉంచడం జరుగుతుంది. ఎంతో వైభవంగా ఈ తెప్పోత్సవం జరుగుతుంది.